బిల్డింగ్ చూసిరా, ఇదే మొన్న కొత్తగా ఇనాగ్రేట్ అయిన ఎఫ్సిడి ఆఫీస్, అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్. ఈ ఎఫ్సిడి ఆఫీస్ ని జూన్ 10th కి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. కన్స్ట్రక్షన్ డిసెంబర్ లో స్టార్ట్ అయ్యి జస్ట్ 150 days లో కంప్లీట్ అయింది. ఈ బిల్డింగ్ జస్ట్ ఒక ఆఫీస్ మాత్రమే కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కి కమాండ్ సెంటర్ లా పనిచేస్తుంది. అసలు ఈ ఫ్యూచర్ సిటీలో ఏముంది అంతగానం, దానికి ఇంకా సపరేట్ ఆఫీస్ ఎందుకు అనుకుంటున్నారా? నేను చెప్తాగండి. ఫ్యూచర్ సిటీలో అరౌండ్ 30,000 acres డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. లైఫ్ సైన్స్ హబ్, ఏఐ సిటీ, ఈవీ అండ్ ఎనర్జీ పార్క్స్, డేటా సెంటర్ హబ్స్, ఎడ్యుకేషనల్ జోన్, హెల్త్ సిటీ లాంటి డెడికేటెడ్ క్లస్టర్స్ ఆల్రెడీ ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ఫ్యూచర్ సిటీని నెక్స్ట్ 8 years లా, అంటే 2034 వరకు వరల్డ్ టాప్ సిటీస్ లైక్ టోక్యో, న్యూయార్క్, సింగపూర్ తో కంపీట్ చేసేలాగా డెవలప్ చేయాలనుకోవడమే మన తెలంగాణ గవర్నమెంట్ మెయిన్ గోల్. అండ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి ఇక్కడికి తీసుకురావాలనుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానివల్ల మన దగ్గర లక్షల మందికి జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఆఫీస్ ని మోడర్న్ ఫెసిలిటీస్ తో పాటు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో డిజైన్ చేస్తున్నారు. ఈ సిటీని నెట్ జీరో సిటీగా డిజైన్ చేస్తున్నారు, అంటే తక్కువ పొల్యూషన్, ఎక్కువ గ్రీనరీ తో ఉంటుంది. ఇది జస్ట్ మన జనరేషన్ కోసమే కాదు, మన పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కి కూడా బెటర్ లైఫ్ స్టైల్ అండ్ ఆపర్చునిటీస్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసిన సిటీ. దీనికోసం సపరేట్ గా ఓఆర్ఆర్ నుండి డైరెక్ట్ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేసే విధంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్